ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారతదేశంలో లభించే ఖనిజాల గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఒక దేశ ఆర్థిక సుస్థిరత ఆ దేశంలో లభించే ఖనిజాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎగ్జాంపుల్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అరబ్ కంట్రీస్లో అంటే మొత్తం ఎడారి ప్రాంతం ఉంటుంది, కానీ అక్కడ లభించే ఆయిల్, పెట్రోలియం నిల్వల వల్లే ఆ దేశాలు ఆర్థికంగా పెద్ద మొత్తంలో బలిష్టంగా ఉన్నాయి. అదేవిధంగా రష్యా చూడండి, యుక్రెయిన్తో 2022 నుంచి యుద్ధం చేస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఒక్కటైనా రష్యాను కూడా ఏం చేయలేకపోతుంది. నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వాళ్ళు కూడా నిరంతరంగా 3 సంవత్సరాలు యుద్ధం చేస్తున్న వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఈ ఆయిల్ నిల్వలే నిలిచాయి. అదేవిధంగా ఇండియా కూడా ఎంత ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణంతో కొట్టుకున్నప్పటికీ భారతదేశంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇండియాను సుస్థిరంగా నిలిపినవే ఈ ఖనిజాలు. అదేవిధంగా చైనాలో కూడా పెద్ద మొత్తంలో ఖనిజాలు లభిస్తాయి. అవి కూడా ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి కారణమైనవి. తర్వాత యుఎస్ఏలో కూడా పెద్ద మొత్తంలో ఖనిజాలు నిక్షేపికలు ఉన్నాయి, కాబట్టి అది కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. స్టూడెంట్స్, ఒక దేశం యొక్క ఆర్థిక సుస్థిరత ఆయా దేశాల్లో లభించే ఖనిజాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనము ఖనిజాలు అనే పాఠ్యాంశాన్ని చెప్పుకుందాము. ఖనిజాలు. స్టూడెంట్స్, భారతదేశంలో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్తున్నా. భారతదేశంలో ఏ ఖనిజాల్లో ఏ రాష్ట్రం టాప్ ఉంది ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వివరిస్తాం మొత్తం. భారతదేశంలో ఫస్ట్ ఇనుము ఉత్పత్తిలో ఒరిస్సా. ఇనుము ఉత్పత్తిలో ఒరిస్సా అంటే ఖనిజాలను ఉత్పత్తిలో వేరే చూస్తారు, నిల్వల్లో వేరే చూస్తారు. నిల్వ వేరుంటుంది, అంటే ఆయా రాష్ట్రాల నిల్వను వేరు రూపంలో చూస్తారు, ఉత్పత్తిని వేరు రూపంలో చూస్తారు. ఓకేనా? ఎంత శాతం నిల్వ ఉన్నా కూడా ఉత్పత్తి తక్కువ ఉంటే ఉత్పత్తిలో వెనుకబడి ఉంటుంది అది. ఇక రెండవది మ్యాంగనీస్ మరియు రాగిలో మధ్యప్రదేశ్. ఇనుముల ఒరిస్సా, మ్యాంగనీస్ మరియు రాగిలో మధ్యప్రదేశ్. అదేవిధంగా మనకు సున్నప్రాయిలో రాజస్థాన్. సున్నప్రాయిలో ఉత్పత్తిలో రాజస్థాన్ టాప్. ఓకేనా? అదేవిధంగా వెండిలో కూడా రాజస్థానే ప్లస్ వెండి, రాజస్థాన్. ఓకేనా? అదేవిధంగా మనకు క్రోమైట్లో ఒరిస్సా, క్రోమైట్. ఓకేనా? క్రోమైట్ ఒరిస్సా. అదేవిధంగా మనకు మైకాలో మధ్యప్రదేశ్, మైకా. ఓకేనా? మైకాలో మధ్యప్రదేశ్ వచ్చేసింది. ఓకేనా? అదేవిధంగా బాక్సైట్లో ఒరిస్సా. ఓకేనా? బాక్సైట్లో ఒరిస్సా వచ్చేసింది. ఇక డోలమైట్లో ఛత్తీస్గఢ్. ఓకేనా? చూడండి, మనకు ఇంకా వెండి అయిపోయిందా? వెండి రాజస్థాన్ అయిపోయింది. ఓకే, ఇవి మనకు ముఖ్యమైన ఖనిజాలు. ఓకేనా? ఈ ఖనిజాలు చూద్దాం ఫస్ట్. ఇనుము ఒరిస్సా ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. మ్యాంగనీస్ మధ్యప్రదేశ్, సున్నప్రాయి మరియు వెండి రాజస్థాన్, క్రోమైట్ ఒరిస్సా, మైకా మధ్యప్రదేశ్, బాక్సైడ్ ఒరిస్సా, డోలమైట్ ఛత్తీస్గఢ్. అదేవిధంగా వీటితో పాటు మనకు నిల్వ, ఇవి ఉత్పత్తిలో, ఖనిజాల ఉత్పత్తిలో భారతదేశంలో టాప్ స్టేట్స్ ఇవి. అదేవిధంగా ఖనిజాల నిల్వలో ఇనుము కర్ణాటక నిల్వ, ఇనుము
కర్ణాటక, ఓకేనా. ఇనుము కర్ణాటక. అదేవిధంగా మ్యాంగనీస్ ఒరిస్సా, ఓకేనా, మ్యాంగనీస్ ఒరిస్సా. అదేవిధంగా మనకు ఇంకోటి రాగిలో రాజస్థాన్, రాగి, ఓకేనా. తర్వాత మనకు బాక్సైట్ ఒరిస్సా, ఓకేనా, బాక్సైట్ ఒరిస్సా. తర్వాత మైకా ఆంధ్రప్రదేశ్, ఇవి నిల్వల్లో అధికంగా ఉన్న రాష్ట్రాలు. అంటే ఈ ఖనిజాలు ఈ ప్రాంతంలో అత్యధిక శాతం నిల్వలు ఉన్నాయి, ఓకేనా. ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. నిల్వ వేరు, ఉత్పత్తి వేరు. ఎగ్జామినేషన్లో మీరు కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు. నిల్వ వేరు, నిల్వ అంటే ఆ రాష్ట్రాల్లో నిల్వ ఉన్న సంపద, ఖనిజాలు. ఉత్పత్తి అంటే పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నప్పటికీ ఉత్పత్తి తక్కువ ఉంటుంది. ఇవి ఉత్పత్తిలో. ఇనుము ఒరిస్సా ఉత్పత్తిలో, అంటే ఇనుము ఉత్పత్తిలో అగ్రగామికి ఉన్న రాష్ట్రం ఏది? ఒరిస్సా. ఇనుము నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక. ఈ విధంగా డివైడ్ చేసుకొని చదవాలి మనం, ఓకేనా. ఇది రఫ్ చేద్దాం, అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అసలు కన్ఫ్యూజ్ కావద్దు, సింపుల్. ఇనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో రాష్ట్రం ఏది? ఒరిస్సా. ఇనుము నిల్వల్లో ప్రథమ స్థానంలో ఎవరు? కర్ణాటక. ఇది సింపుల్గా, ఓకేనా. మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. మాంగనీస్ నిల్వల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఒరిస్సా. రాగి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది ఎవరు? మధ్యప్రదేశ్. రాగి ఉత్పత్తిలో నిల్వల అగ్రస్థానం ఏది? రాజస్థాన్. ఓకే, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంది. ఓకే, రఫ్ చేద్దాం మనం. డే స్టూడెంట్స్, మనం చెప్పుకున్నట్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఖనిజాల ఉత్పత్తి. అసలు భారతదేశంలో సుమారు 95 రకాల ఖనిజాలను ఉత్పత్తి చేస్తున్నాము. భారతదేశంలో 95 రకాల ఖనిజాలు. ఇండియాలో 95 రకాల ఖనిజాలను మనము ఉత్పత్తి చేస్తున్నాము. అందులో ప్రముఖమైనది లోహాలను మనము ఖనిజాలను మనము మొత్తం 4 రకాలుగా విభజిస్తాము. ఖనిజాలు మొత్తం 4 రకాలు చూస్తాం. ఖనిజాల్లో ఫస్ట్ చూసుకుంటే లోహ ఖనిజాలు. ఓకేనా. ఈ లోహ ఖనిజాలను మనము 2 రకాలుగా విభజిస్తాము, ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఇది మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఓకేనా. ఈ ఫెర్రస్లో మనకు ఉండేటి ముఖ్యంగా ఇనుము, మ్యాంగనీసు, నికెల్, టంగ్స్టన్, కోబాల్ట్ ప్రముఖమైనవి. ఇనుము, మ్యాంగనీస్, టంగ్స్టన్, కోబాల్ట్, నికెల్, ఇవి ప్రముఖమైనవి. ఓకేనా. ఇక నాన్ ఫెర్రస్లో సింపుల్ బంగారం, వెండి, రాగి. బంగారం, వెండి, బంగారం, వెండి, రాగి, సీసం, తగరం, మెగ్నీషియం. రాగి, సీసం, తగరం, మెగ్నీషియం ప్రముఖమైనవి. చూడండి, లోహ ఖనిజాలను 2 భాగాలుగా విభజిస్తారు. ఓకేనా. ఒకటి ఫెర్రస్, 2 నాన్ ఫెర్రస్. చూడండి, ఖనిజాలు మొత్తం 4 రకాలు ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ లోహ ఖనిజాలు. లోహ ఖనిజాలు మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా.
ఫెర్రస్లో ఇనుము, మ్యాంగనీస్, టంగ్స్టన్, కోబాల్ట్, నికెల్ ఎక్సెట్రా. నాన్ ఫెర్రస్లో బంగారం, వెండి, రాగి, సీసం, తగరం, మెగ్నీషియం. ఓకేనా, ఇవి రెండు రకాలు. అదేవిధంగా ఇంకోటి అలోహ ఖనిజాలు. రెండవది ఇట్లా వేసుకుందాం. రెండవది అలోహ ఖనిజాలు. ఇందులో నైట్రేటు, నైట్రస్, పొటాష్, డోలమైటు, ఓకేనా, సున్నప్రాయి, వజ్రాలు, ముగ్గురాయి. వజ్రాలు, నైట్రైట్, ఓకేనా, పొటాష్, నైట్రస్, పొటాష్, ముగ్గురాయి, గ్రాఫైట్, ఉప్పు, డోలమైట్. ఉప్పు. ఓకే, ఇవి అదే సున్నప్రాయి ఇంపార్టెంట్. ఇంకోటి సున్నప్రాయి. ఓకేనా, అలోహ ఖనిజాల్లో ముఖ్యమైనవి వజ్రాలు, నైట్రైట్, పొటాష్, గ్రాఫైట్, డోలమైట్, ఉప్పు మరియు సున్నప్రాయి. ఇక మూడవది ఇంధన ఖనిజాలు. ఇవి ఈజీ ఉంటాయి. ఇంధన ఖనిజాలు. ఇంధన ఖనిజాలు అంటే పెట్రోలియం, సహజవాయువు, పెట్రోలియము, సహజవాయువు, బొగ్గు. బొగ్గు కూడా ఇంధన ఖనిజమే. ఈ మూడు ఇంపార్టెంట్. అదేవిధంగా చివరిది అణు ఇంధన ఖనిజాలు. నాలుగవది అణు ఇంధన ఖనిజాలు. ఇవి అత్యంత ఖరీదైనవి. యురేనియము, థోరియము ఇలాంటివి ఉంటాయి. యురేనియం, థోరియం, టైటానియం, యురేనియము, థోరియము, టైటానియము, జిర్కోనియం. ఓకేనా, ఇందులోనివి చూడండి, చాలా సింపుల్. ఖనిజాలు మొత్తం 4 రకాలు. ఓకేనా, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అనింధన ఖనిజాలు. ఓకేనా, మనకు లోహ ఖనిజాలు 2 పార్ట్స్ చేస్తారు. ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఫెర్రస్లో ఇనుము, మ్యాంగనీస్, టంగ్స్టన్, కోబాల్ట్, నికెల్. నాన్ ఫెర్రస్లో బంగారం, వెండి, రాగి, సీసం, తగరం, మెగ్నీషియం. అదేవిధంగా రెండవది అలోహ ఖనిజాలు, వజ్రాలు, నైట్రేట్, పొటాష్, గ్రాఫైట్, డోలమైట్, ఉప్పు మరియు సున్నప్రాయి. ఇక మూడవది ఇంధన ఖనిజాలు, పెట్రోలియం, సహజవాయువు, బొగ్గు. ఇక నాలుగవది మనకు అణు ఇంధనాలు, యురేనియం, థోరియం, టైటానియం, జెర్కోనియం. డియర్ స్టూడెంట్స్, మన ఖనిజాలు మొత్తం 4 భాగాలు చేసినాం. అదేవిధంగా ఈ ఖనిజాల ఉత్పత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రఫ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, భారతదేశంలో 95 రకాల ఖనిజాలు దేశవ్యాప్తంగా లభిస్తాయి. ఈ ఖనిజాలు మొత్తం పెద్ద మొత్తంలో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో మనకు విరివిగా లభిస్తాయి. దామోదర్ నది కానీ, గోదావరి నది కానీ, ఓకేనా, మహానది కానీ, ఇలాంటి నదీ పరివాహక ప్రాంతంలో పురాతనంలో భూమి లోపల రసాయన సమ్మేళనం వల్ల ఈ ఖనిజాలు మనకు ఏర్పడడం జరిగింది. ఈ ఖనిజాలు చాలా చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం నుంచే మనకు అప్పటి నుంచి, అంటే సింధునాథ కాలం కానీ, సింధునాథ నుంచి కానీ, వేదకాలం నుంచి కానీ, మలవేద నుంచి కానీ, మగధ సామ్రాజ్యం నుంచి కానీ ఈ ఖనిజాల ఆవశ్యకత పెద్ద మొత్తంలో మనకు ఆ రోజుల్లో కనబడుతుంది. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ మానవుని ప్రగతికి కారణమైన ఖనిజమే ఇనుము. అంటే ఇనుము వల్లనే నాగరికత అభివృద్ధి చెందింది. ఇనుము వల్లనే యంత్రాలు కనుగొనబడి పెద్ద మొత్తంలో ఆయుధాల ఉత్పత్తితో పాటు పారిశ్రామికం కూడా ఎంతో అభివృద్ధి చెందాము. అంటే ప్రపంచ ప్రగతికి కారణం ఇనుమే. అదే విధంగానో మీకు చెప్తే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇనుము.
ప్రపంచంలో ఉన్న నాగరికతలన్నీ ఇనుము ఆవిర్భావంతోనే మనకు అంటే ఆ వ్యవస్థలు గట్టిపడ్డాయి, బలమైన వ్యవస్థలు, రాజరికం కానీ అదేవిధంగా పారిశ్రామిక కానీ. చూడండి, ఇనుమును 4 భాగాలుగా విభజిస్తారు. ఇనుమును 4 భాగాలుగా విభజిస్తారు. ఫెర్రస్ ఆధారంగా, అందులో ఉన్న ఫెర్రస్ ఆధారంగా ఇనుమును 4 భాగాలుగా వర్గీకరిస్తారు. ఉత్పత్తి వేరు, నిల్వ వేరు ఉంటుంది, మీరు చెప్పుకున్న ముందే. ఓకేనా? మనకు ఇనుము ఉత్పత్తిలో ఫస్ట్ చైనా, బ్రెజిల్, ఇండియా. చైనా, బ్రెజిల్, ఇండియా. ఓకేనా? చైనా, బ్రెజిల్, ఇండియా. అదేవిధంగా మనకు ఇండియాలో ఉత్పత్తిలో ఇవి టాప్, ఇది వరల్డ్లో. ఇండియా చూసుకుందాం. ఓకేనా? ఇండియాలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఓకేనా, కర్ణాటక, జార్ఖండ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్. ఇక ఇనుము నిల్వల్లో ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. ఓకేనా? చూడండి, చాలా సింపుల్. ఇనుము ఉత్పత్తిలో ప్రపంచంలో టాప్ 3 దేశాలు చైనా, బ్రెజిల్, ఇండియా. ఇనుము ఉత్పత్తిలో ఇండియాలో టాప్ 4 ఒడిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్. ఇనుము నిల్వల్లో టాప్ 4 ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. ఓకేనా? ఇవి టాప్ 4 రాష్ట్రాలు. ఉత్పత్తి వేరు, ఓకేనా, నిల్వలు వేరు. అలా ఎటువంటి కన్ఫ్యూజ్ క్రియేట్ కాకండి, చేసుకోకండి. రెండవది అత్యంత ముఖ్యమైనది మ్యాంగనీస్ ఖనిజం. ఓకేనా? ఈ మ్యాంగనీస్ మనకు ఈ బ్యాటరీలో కానీ, ఓకేనా, పెయింట్స్ డబ్బాల్లో కానీ, బ్లీచింగ్ పౌడర్లో కానీ, ఫోటోగ్రఫీలో కానీ, అది విమానాల తయారీలో ఉపయోగిస్తారు. అంటే ఇది తేలిక ఉంటుంది కాబట్టి విమాన తయారీ లోపల భాగంలో తయారు చేయడానికి ఉపయోగిస్తారు మ్యాంగనీస్. అంటే ఫోటోగ్రఫీ, బ్లీచింగ్ పౌడర్, విమానాల తయారీ, అదేవిధంగా బ్యాటరీస్లో, అదేవిధంగా పెయింటింగ్లో ఈ మ్యాంగనీస్ను ఉపయోగిస్తారు. చూద్దాం మ్యాంగనీస్లో టాప్ ఎవరిలో ఉందాం. ఫస్ట్ మ్యాంగనీస్. చూడండి, ఇక ఈ మ్యాంగనీస్లో మనకు టాప్ జింబాబ్వే, ఇండియా. జింబాబ్వే, ఇండియా వరల్డ్లో. జింబాబ్వే మరి ఇండియా వరల్డ్లో ఉంది. అదేవిధంగా ఇండియాలో మాత్రం ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఏపీ. ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఏపీ. ఉత్పత్తులు ఇది. నిల్వల్లో మాత్రం ఒరిస్సా, కర్ణాటక, ఒరిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్ నిల్వల్లో. ఒరిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఎటువంటి కన్ఫ్యూజ్ క్రియేట్ కాదు మీకు. మ్యాంగనీస్ ఉత్పత్తిలో ప్రపంచంలో జింబాబ్వే ఫస్ట్, ఇండియా సెకండ్. అదే మ్యాంగనీస్ ఉత్పత్తిలో ఇండియాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ టాప్ 4. అదేవిధంగా నిల్వల్లో ఒరిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ మనకు ఇంకో ముఖ్యమైనది క్రోమైట్.
క్రోమైట్ కూడా అతి ముఖ్యమైన తేలికైన ఖనిజమే. ఇది ఎక్కువ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ కానీ అదేవిధంగా ఈ వైద్య పరికరాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ వైద్య పరికరాల్లో మరియు తోల పరిశ్రమ కూడా ఉపయోగిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ ఓకేనా, తోల పరిశ్రమ వైద్య పరిశ్రమలో పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. ఓకేనా. ఇక సౌత్ ఆఫ్రికా, టర్కీ, ఇండియా క్రోమైట్లో సౌత్ ఆఫ్రికా, టర్కీ, ఇండియా టాప్ 3. సౌత్ ఆఫ్రికా, టర్కీ, ఇండియా. అదేవిధంగా క్రోమైట్ ఇండియాలో చూద్దాం. ఉత్పత్తిలో ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఉత్పత్తిలో ఒరిస్సా, కర్ణాటక, ఏపీ. ఒరిస్సా, కర్ణాటక, ఏపీ ఉత్పత్తిలో. అదేవిధంగా క్రోమైట్ నిల్వల్లో చూసుకుందాం. ఒరిస్సా, బీహార్ నిల్వల్లో ఒరిస్సా అండ్ బీహార్. చూడండి, క్రోమైట్ను ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు టాప్ 3 సౌత్ ఆఫ్రికా, టర్కీ, ఇండియా. అదేవిధంగా క్రోమైట్ ఉత్పత్తిలో భారతదేశంలో టాప్ 3 రాష్ట్రాలు ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా క్రోమైట్ నిల్వలలో ఒరిస్సా మరియు బీహార్ టాప్ 2లో ఉన్నాయి. ఓకేనా. ఇక క్రోమైట్ తర్వాత మనకు రాగి ఇంపార్టెంట్. బంగారం, వెండి తర్వాత అత్యధికంగా మనం రాగిని ఉపయోగిస్తాం. ఓకేనా. ఇక రాగిలో ఉత్పత్తిలో ప్రపంచంలో చిలీ, పెరు, కాంగో, లాటిన్ అమెరికా దేశాలు. చిలీ, పెరు, కాంగో దేశాలు టాప్ 3. ఓకేనా. చిలీ, పెరు, కాంగో దేశాలు. అదేవిధంగా ఇండియాలో ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ ఇవి ఉత్పత్తులు. అదేవిధంగా నిల్వల్లో రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రివర్స్ అవుతుంది. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. చాలా సింపుల్. చూడండి, రాగి ఉత్పత్తిలో ప్రపంచంలో చిలీ ఫస్ట్, పెరు సెకండ్, కాంగో థర్డ్. ఇవి టాప్ 3. అదేవిధంగా భారతదేశంలో రాగి ఉత్పత్తులలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ టాప్ 3. అదేవిధంగా భారతదేశంలో రాగి నిల్వల్లో రాజస్థాన్, జార్ఖండ్, ఎంపీ టాప్ 3 స్టేట్స్. రఫ్ చేద్దాం. నెక్స్ట్ మనకు దీని తర్వాత మైకా, చైనా మరియు ఫిన్లాండ్. మైకా ఇది కూడా తేలికైన పదార్థం, తేలికైన లోహమే. ఇది ఎక్కువ పడవల తయారీలో, విమానాల లోపలి భాగాలు ఉన్న పార్ట్స్లో మైకాని ఎక్కువ ఉపయోగిస్తారు. ఓకేనా. ఈ మైకాలో చైనా, ఫిన్లాండ్ టాప్ 2. చైనా అండ్ ఫిన్లాండ్. ఫిన్లాండ్, చైనా, రైట్, ఫిన్లాండ్. ఓకే. ఈ టాప్ 2. ఓకేనా. ఇక మైకాలో మనకు ఉత్పత్తిలో ఏపీ, రాజస్థాన్, జార్ఖండ్. ఏపీ, రాజస్థాన్, జార్ఖండ్. ఉత్పత్తిలో. అదేవిధంగా నిల్వల్లో ఏపీ, రాజస్థాన్, ఒరిస్సా. నిల్వల్లో ఏపీ, రాజస్థాన్, ఒరిస్సా. ఓకేనా. చాలా సింపుల్. మైకా ఉత్పత్తిలో ప్రపంచంలో టాప్ 2 కంట్రీస్ చైనా మరియు ఫిన్లాండ్. ఓకేనా. అదేవిధంగా మైకా ఉత్పత్తిలో ఇండియాలో టాప్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్. మైకా ఉత్పత్తిలో మైకా నిల్వల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ మరియు ఒడిస్సా. ఓకేనా. టాప్ 3. నిల్వ వేరు, ఉత్పత్తి వేరు. ఇక నెక్స్ట్ మనము ఇంకో ఇంపార్టెంట్ గోల్డ్, బంగారం. ఓకే. బంగారంలో మనకు చైనా, ఆస్ట్రేలియా, రష్యా.
బంగారం, చైనా, ఆస్ట్రేలియా, రష్యా. ఓకేనా? ప్రపంచంలోనే బంగారం ఉత్పత్తిలో టాప్ 3 దేశాలు. అయితే అత్యధిక బంగారు నిల్వలు మాత్రం ఆస్ట్రేలియా ఉన్నాయి. నిల్వలు మాత్రం ఆస్ట్రేలియాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఓకేనా? బంగారం. ఇండియాలో మాత్రం చూసుకుంటే కర్ణాటక, జార్ఖండ్ ఉత్పత్తులు. కర్ణాటక, జార్ఖండ్. ఉత్పత్తులు. ఇక నిల్వల్లో మాత్రం మనకు బీహార్, రాజస్థాన్, కర్ణాటక. బీహార్, రాజస్థాన్, కర్ణాటక. బీహార్, రాజస్థాన్, కర్ణాటక నిల్వలు. ఓకేనా? బంగారం ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా ఫస్ట్, ఆస్ట్రేలియా సెకండ్, రష్యా థర్డ్. అదేవిధంగా బంగారు నిల్వల్లో మాత్రం ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియాలో బంగారం ఉత్పత్తిలో కర్ణాటక ఫస్ట్, జార్ఖండ్ సెకండ్. అదేవిధంగా నిల్వల్లో మాత్రం బీహార్ ఫస్ట్, రాజస్థాన్ సెకండ్, కర్ణాటక థర్డ్. ఓకేనా? ఇక మనకు అత్యంత ఇంపార్టెంట్ ఇంకో ఖనిజము వెండి. బంగారు తర్వాత వెండి మనకు. ఇది మెక్సికో, చైనా, పెరు. మెక్సికో, చైనా, పెరు 3 దేశాలు. మెక్సికో, చైనా, పెరు. అదే ఇండియాలో మాత్రం రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ, కర్ణాటక. రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ, కర్ణాటక ఉత్పత్తిలో. అదేవిధంగా మనకు రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ నిల్వలు. రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ నిల్వలు సేమ్ ఉన్నాయి. టాప్ 3 నిల్వ సేమ్ ఉన్నాయి, ఉత్పత్తి సేమ్ ఉన్నాయి. రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ. రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ సేమ్. ఓకే, ఎటువంటి ఇలా మనకు కనిపించుకోవడం రాదు. చూడండి, వెండి ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఫస్ట్ మెక్సికో, తర్వాత చైనా, తర్వాత పెరు. వెండి ఉత్పత్తిలో భారతదేశంలో ఫస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అదేవిధంగా వెండి నిల్వల్లో రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ ఇవి టాప్ 3 స్టేట్స్. అదేవిధంగా వెండి తర్వాత మనకు అత్యధికంగా మళ్ళీ ఉపయోగించే ఖనిజం చూద్దాం. బాక్సైట్ కూడా ఉపయోగిస్తారు. ఈ వేరే ఖనిజం బాక్సైట్. ఈ బాక్సైట్ కూడా మనకు ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియా, చైనా. బాక్సైట్ మర్చిపోయినా మనం ఫస్ట్ చెప్పాలా. బాక్సైట్ ఆస్ట్రేలియా, న్యూగినియా, చైనా టాప్ 3 కంట్రీస్. ఓకేనా? బాక్సైట్లో ఇండియాలో మాత్రం మనకు ఒరిస్సా, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఒరిస్సా, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఇవి టాప్ 4 ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. అదేవిధంగా మనకు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నిల్వలు ఎక్కువ ఉన్నాయి. ఒరిస్సా, ఏపీలో నిల్వలు అధికం. చూడండి, మనకు చాలా సింపుల్. చూడండి, మైకా ఉత్పత్తిలో చైనా, ఫిన్లాండ్ టాప్ ఉన్నాయి. అదేవిధంగా మైకా ఉత్పత్తిలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ టాప్ 3 స్టేట్స్. అదేవిధంగా నిల్వల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా. ఇక అత్యంత విలువైనది బంగారంలో చైనా, ఆస్ట్రేలియా, రష్యా టాప్ 3. మళ్ళీ
ఈ నిల్వలు మాత్రం ఆస్ట్రేలియాలోనే అధికంగా ఉన్నాయి. నిల్వలు ఆస్ట్రేలియాలో పెద్ద మొత్తం నిల్వలు ఉన్నాయి. ఇక ఇండియాలో కర్ణాటక, జార్ఖండ్లో ఉత్పత్తి పెద్ద మొత్తం జరుగుతుంది. అదేవిధంగా నిల్వల్లో బీహార్, రాజస్థాన్, కర్ణాటకలో ఉన్నాయి. ఇక వెండిలో మెక్సికో, చైనా, పెరు దేశాల్లో ఎక్కువ ఉన్నాయి, ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నాయి. అదేవిధంగా ఇండియాలో రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉత్పత్తి అధికంగా ఉంది. నిల్వల్లో మాత్రం రాజస్థాన్, జార్ఖండ్, ఏపీ సేమ్ ఉన్నాయి. ఓకే, డన్. ఇక మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఆస్ట్రేలియా, న్యూ గినియా, చైనాలో ఎక్కువ ఉంది. ఇండియాలో ఒరిస్సా, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఉత్పత్తి చేస్తారు. నిల్వలు మాత్రం ఒరిస్సా, ఏపీ లో అధికంగా ఉన్నాయి. డెస్టెన్స్ మనకు ఖనిజాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. ఏ విధంగా ఇచ్చినా ఎటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా మనము ఈజీగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? పట్టిక రూపంలో వేసుకోవాలి మొత్తం అన్నీ. ఏ ఖనిజం ఎక్కడ పండుతుంది, లేదంటే మ్యాప్ వేసుకోవాలి. మ్యాప్ వేసుకుంటే ఈజీ ఉంటుంది. ఏ ప్రాంతాలు మనం చెప్పిన ముఖ్యంగా ఈ ఖనిజాలు మొత్తం నదీ పరివాహక ప్రాంతాలనే ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతంలో బొగ్గు పండుతుంది. ఆ బొగ్గు గోదావరి నది ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ బొగ్గు ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా దామోదర్ నది బీహార్ ఆ ఏరియాలో పెద్ద మొత్తంలో బొగ్గు దొరుకుతుంది, జార్ఖండ్, బీహార్ ఏరియాలో. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.